అసలే కూలీల కొరత, దానికి తోడు కరోనా కాలం. వరుణదేవుడు కరుణించిన కూలీలు ఇక్కట్లతో నాట్లు సకాలంలో వేయలేని పరిస్థితి. కూలీల ఇబ్బందులను, సాగు ఖర్చును తగ్గించుకునేందుకు నేరుగా విత్తే విధానాలపై ఆసక్తి చూపుతోంది రైతాంగం. పొడిదుక్కులో సీడ్రిల్తో విత్తడం, దమ్ములో అయితే డ్రమ్ సీడర్తో విత్తడం, నాటు యంత్రాలు అందుబాటులో ఉన్న చోట్ల యంత్రంతో వరి నాట్లు, ఇలా వారి అవకాశాలను బట్టి రైతులు సాగును కొనసాగిస్తున్నారు. డ్రమ్ సీడర్తో దమ్ములో నేరుగా విత్తుకొని సాగు చేసే విధానంలో ఎలాంటి మెలకువలు పాటించాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుత వరి సాగు విధానంలో మనం చూసినట్లయితే మనకి ప్రధానంగా వరి నారు పోసుకొని విత్తుకోవటం అనేది మనకి సాధారణ పద్ధతి. సో ఈ పద్ధతి కాకుండా మనకు ఈ మధ్య కాలంలో మనకు యంత్రాల ద్వారా ట్రేలలో నారు పోసుకొని విత్తుకోవటం అనేది మరొక రకమైన పద్ధతి. అయితే ఈ రెండు పద్ధతుల్లో కూడా మనకి దమ్ము చేసుకొని నారు పోసుకొని విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ పద్ధతులు కాకుండా మనకు సులువుగా మనకి వరిని విత్తే పద్ధతిగా మనం చూసినట్లయితే మనకి దమ్ము చేసిన పొలంలో వరి విత్తనాలని, మొలకగట్టిన విత్తనాలని చల్లుకున్నట్లయితే లేదా డ్రమ్ సీడర్తో లాగుకున్నట్లయితే మనకు 3 నుంచి 4 వేల వరకు ఖర్చును ఆదా చేసుకోవచ్చు. దిగుబడిని కూడా ఎలాంటి తేడా లేకుండా మనకు సమానంగా ఏదైతే నాటు పద్ధతిలో విత్తుకుంటామో అలాగే మనము దిగుబడిని కూడా పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ డ్రమ్ సీడర్ విధానంలో మనం చూసుకున్నట్లయితే 12 గంటల వరకు నానబెట్టి 24 గంటలు మండెకట్టిన విత్తనాలని, అంటే ముక్కు పగిలిన విత్తనాలని మనము ఈ దమ్ము చేసిన పొలంలో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా రైతులు గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏంటంటే మనకి పొలం అంతా కూడా సమానంగా చదును చేసి ఉండాలి. సో ఎక్కడైతే నీళ్లు ఆగుతాయో అక్కడ ఈ విత్తనం అనేది మురిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా నేలను చదును చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక డ్రమ్ సీడర్లో 4 డ్రమ్ములు ఉంటాయి. ప్రతి డ్రమ్ములో 2 వరుసల్లో, అంటే ఒక వరుసకి ఇంకో వరుసకి 20 సెంటీమీటర్ల దూరంలో 2 వరుసల్లో మనం విత్తనాలు వేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విత్తనాలు కూడా ఒక సైడ్ కనుక చూసినట్లయితే 18 రంధ్రాలు ఉంటాయి. సో ఈ 18 రంధ్రాల్లో మనం వేసే విత్తనం యొక్క సన్నగింజ అయితే మధ్యలో ఉండే రంధ్రాలను మనం స్టాపర్స్తో మూసివేసుకున్నట్లయితే ప్రతి ప్లేస్లో మనకు 4 నుంచి 5 విత్తనాలు పడతాయి. సో కుదురుకి మధ్యలో, అంటే గింజకు మధ్యలో 5 నుంచి 8 సెంటీమీటర్ల దూరంలో విత్తనాలు పడతాయి. మొత్తం ఒకసారి కనుక మనం డ్రమ్ సీడర్ని లాగినట్లయితే మొత్తం 8 వరుసల్లో మనకి ఈ డ్రమ్ సీడర్ ద్వారా మనం విత్తుకునే అవకాశం ఉంటుంది. సో ప్రతి 16 వరుసలకి మనం కాలువలు కనుక చేసుకున్నట్లయితే నీటిని తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో తర్వాత ఇక్కడ మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఈ పద్ధతిలో మనకి ఎకరానికి 12 నుంచి 15 కేజీల విత్తనం సరిపోతుంది. మనం విత్తేటప్పుడు, అంటే విత్తనాలు నానబెట్టేటప్పుడు సో 1 లీటర్కి 1 గ్రాము కార్బనిజంలో కలిపిన విత్తనాలని 12 గంటలు నానబెట్టుకొని 24 గంటలు మండబెట్టుకొని మనం డ్రమ్ సీడర్ విధానంలో విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ముఖ్యంగా రసాయన ఎరువుల యాజమాన్యం కనుక మనం చూసినట్లయితే 1 ఎకరాకి మనకి 48 కిలోల నత్రజని, 24 కిలోల ఫాస్ఫరస్, దాంతోపాటు 16 కిలోల పొటాషియం అవసరం పడుతుంది. సో ఈ రకమైన పోషకాలు మనం అందించడానికి 100 కిలోల యూరియా అవసరం పడుతుంది. దాంతోపాటు 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అవసరం పడుతుంది. అలాగే 1 హాఫ్ బ్యాగు పొటాష్ కూడా అవసరం పడుతుంది. భాస్వరం ఎరువులైన 3 బ్యాగుల సూపర్ ఫాస్ఫేట్ను ఒకేసారి దమ్ములో వేసుకోవాలి. మనకు నత్రజని ఎరువులను మాత్రం 3 భాగాలుగా చేసుకొని, అంటే 100 కేజీల యూరియాని 3 భాగాలుగా చేసుకొని 30 కిలోల యూరియాని విత్తిన 15 రోజులకి, తర్వాత మిగిలిన 30 కిలోల యూరియాని 60 రోజులకి, తర్వాత ఎప్పుడైతే ఈ పిలక దశలో తర్వాత మిగిలిన 30 కిలోల యూరియాని మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ పొటాష్ ఎరువులను కూడా 2 సార్లు వేసుకోవాలి. ఒకటేమో దమ్ములో వేసుకోవాలి సగం మోతాదుని, మిగిలిన సగం మోతాదుని మనం ఇప్పుడు పైపాటుగా 2వ దఫా యూరియా వేసుకునేటప్పుడు దాంతో కలిపి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ముఖ్యంగా మనకి ఈ విధానంలో ఈ కలుపు యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైన అంశం. సో ఈ కలుపు యాజమాన్యంలో మనం విత్తిన 3 నుంచి 5 రోజుల్లోపు ప్రెటిలాకోర్ ప్లస్ సెఫెనర్ అనే మందుని 600 నుంచి 800 మిల్లీలీటర్ల మందుని 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా విత్తిన 15 నుంచి 20 రోజుల దశలో ఈ కలుపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కలుపు ఎప్పుడైతే 2 నుంచి 3 ఆకుల దశలో ఉన్నప్పుడే మనము ఈ పైపాటుగా ఈ కలుపు మందుని పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పెనాక్సిలం సెఫలోపాప్ పీ బుటెల్ అనే మందు 600 నుంచి 800 ml అనే మందు కూడా మనకు ఒక ఎకరానికి సరిపోతుంది. సో ఈ మందును పైపాటుగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వెడల్పాటి ఆకు కానీ అలాగే ఈ గడ్డి జాతి కలుపు మొక్కలను కూడా మనం కంప్లీట్గా నివారించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏంటంటే నీటి యాజమాన్యం. మొదటి 4 రోజులు దమ్ము లేకుండా బురదగా ఉండేటట్టు చూసుకోవాలి. సో అప్పుడు మాత్రమే ఈ విత్తనాలు బురదలో పడకుండా మురిగిపోకుండా ఉంటాయి.
ఎప్పుడైతే పిలక దశ దాటిన దగ్గర నుంచి ఈ పూత దశ, ఈ గింజ ఏర్పడే దశలో కంప్లీట్గా నీటిని మనం ఎలాగైతే సాధారణంగా నాటు పెట్టుకున్న పొలంలో ఎలాగైతే నీటిని ఉంచుకుంటామో అలాగే మనం నీటిని ఉంచుకున్నట్లయితే మనం కంప్లీట్గా సాధారణ పద్ధతి ద్వారానే మనం నీరు పెట్టుకొని అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ పద్ధతిలో ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏంటంటే, నాటు పెట్టిన 4 రోజులు మనకి వర్షం లేని సమయం అయితే మనకి ఈ పెట్టిన గుంజన విత్తనాలు కూడా మనకు కొట్టుకుపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కూడా ఈ నత్రజని ఎరువును ఎప్పుడు కూడా దమ్ములో వేయకూడదు. పైపాటుగా ఎప్పుడైతే మొక్క 15 రోజుల దశలో ఉందో, అంటే మొదటి కలుపు తీసిన తర్వాత, అంటే మొదటి కలుపు మందు స్ప్రే చేసిన తర్వాతనే యూరియా వేసుకోవాలి. సో అదొకటి మనం రైతులు ముఖ్యంగా గమనించాల్సిన అంశం. ఇంకొకటి రైతులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ విధానం వల్ల మనకి రైతుకి 4,000 నుంచి 5,000 వరకు కూడా ఈ నాటుకునే ఖర్చు తగ్గుతుంది. దాంతోపాటు 15 రోజుల వరకు కూడా ముందుగా, అంటే తొందరగా కోతకు వచ్చే అవకాశం ఉంటుంది. సో దిగుబడిలో ఎలాంటి తేడా ఉండదు, నీటిని కూడా ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో రైతులందరూ కూడా ఈ పద్ధతిలో సాగు చేసుకున్నట్లయితే ఈ కూలీల కొరతను అధిగమించి మనం అనుకున్న సమయంలో ఈ విత్తనాలను విత్తుకునే అవకాశం ఉంటుంది.